నమస్తే అత్తలు. నమస్తే కోడళ్ళు. జ్యోతి, ఇవాళ ఏం వండుకుందాం? ఎండు రొయ్యలు బీరకాయని చూపిస్తున్నారు కదా అత్తమ్మ. ఎండు రొయ్యలు బీరకాయ వండుకుందామా? ఇవాళ సండే కూడా బాగుంటది. ఎండు రొయ్యలు బీరకాయ ఫస్ట్ పెట్టుకోవాలా? పెంక పెట్టుకున్నాము. ఇంకా పెట్టుకున్నాం. ఆయిల్ వేయమ్మా. ఆయిల్ ఎంత అత్తమ్మ? 4 చెంచాల ఆయిల్ వేయి. ఒక 50 గ్రాముల రొయ్యలు చాలు. మంచిగా అది మూతులు టోకలు అవన్నీ తీసుకొని వాటర్ వేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. కొంచెం జలపరి ఇచ్చేస్తే అలా ఉన్న ఇసుక ఏమన్నా ఉంటే కింద అడుక్కు పోతుంది. ఫస్ట్ రొయ్యలు వేపినాం అనుకో వాసన మొత్తం విసురుకపోతుంది. ఇట్లా వేయించితే వాసన బాగా రాదు. మనం ఇంట్లో వండుకున్నా కూడా మంచిగా ఆయిల్లో వేపితే వాసన రాదన్నట్టు. కుండల ఏది వండినా అసలు ఎందుకు ఇంత రుచి వస్తుందో అర్థం కాదు అసలు. మరి అందుకోసం వెనకటోళ్ళు అప్పటి నుంచి కుండలు, కట్టెల పొయ్యిలు, కట్టెల మీద కుండల మీద కుండలల్లా ఎంత బాగుంటది అసలు. సద్ద గట్క, జొన్న గట్క, రొయ్యల కూర. అదే చూడొద్దమ్మా పైకి ఒకసారి తీసి కలర్ చేంజ్ కాలే. ఇంత వాసన వస్తున్నాయా? రావట్లే, రావు ఇట్లా వాసన. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు ఒక పచ్చిమిర్చి, అదే 4 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ. ఇంకెక్కువ పట్టాయి కదా ఉల్లిపాయలు. వేగినాయా జ్యోతి? కొంచెం ఉల్లిగడ్డలు వస్తామ్మా. అదే కదా ఉల్లిగడ్డలు. బీరకాయ వేస్తే వేగిపోతాయి. అది వేయండి అయితే మగ్గిపోతాయి. కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు. ఇప్పుడు వస్తుంది రొయ్యల కూర అనే వాసన. ఇదో బీరకాయలు. ఎన్ని బీరకాయలు? బీరకాయలు 1/2 కిలో బీరకాయలు, 1/2 కేజీ బీరకాయలు. 1/2 కేజీ బీరకాయలు కట్ చేసుకున్న ముక్కలు. 1 టీ స్పూన్ ఉప్పు. బీరకాయలనే వాటర్ వస్తే తొందరగా మగ్గిపోతుంది. చెప్తా అంటే నువ్వు వెయ్యి సార్ అన్ని. ఉప్పు వేసినావు కదా, ఉప్పు అవసరం లేదు. ఇంకో అత్తమ్మ మగ్గినాయి చూద్దామా? మగ్గినాయి చూడు, కలుపు. ఎంత మంచిగా అసలు అల్లమే ఎంత మంచిగా అంటే మంచిగా నూనెలో వేపుకున్న వాటికి రొయ్యలు మంచిగా గోల్డ్ కలర్ కనిపిస్తున్నాయి. అల్లం తీసుకో. ఎంత? 1 స్పూన్ అల్లమే, 1 స్పూను అల్లం, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ పసుపు, కారం 2 స్పూన్ల కారమే, 2 స్పూన్ల కారం. కలుపుతారు. మసాలా కొంచెం ధనియాల పొడి 1/2 స్పూన్ వేయి. ధనియాల పొడి 1/2 స్పూన్. గరం మసాలా కొంచెం, 1 పించ్ గరం మసాలా కొంచెం కలిపేసి మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు పొయ్యి మీద చాటి కుండ ఆవిరికి కూడా తొందరగా అయిపోతుంది. ఒక 2 నిమిషాలు, కరెక్ట్ 5 నిమిషాలు అలా కూర అయిపోయింది. పొయ్యి మీద కాబట్టి ఇంత తొందరగా అయింది కూర. మంచిగా ఎప్పుడు చికెన్ మటన్ తిని బోరు కొట్టినా కూడా ఎండు రొయ్యలు బీరకాయ మంచిగా వాటర్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తిన్నా కూడా మంచిదే. హెల్త్ కి చాలా మంచిది బీరకాయ. ఊకే బీరకాయ ఏం తింటామని ఆదివారం రోజు ఇట్లా స్పెషల్ గా చేసుకోవాలి అనిపించింది అనుకో, మంచిగా బగారా రైస్ లకైనా దేంట్లోకైనా కొంచెం డీప్ ఫ్రై లాగా చేసుకుంటే వాటర్ వేయకుంటే వాటర్ అవసరం లేదు. బీరకాయలనే వాటర్ ఉంటాయి కాబట్టి వాటర్ అవసరం లేదు. వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి తిన్న హెల్త్ కి చాలా మంచిది. చూద్దాం అత్తమ్మ. అయిపోయిందమ్మా, కలపండి. సూపర్ అసలు ఆయిల్ పైకి తేలి సూపర్ అంటే సూపర్ గా ఉంది. ఇంకా మంచిగా గోల్డ్ కలర్ మంచిగా రొయ్యలు మంచిగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే అవి ఆయిల్ లో ఫ్రై చేసినాం కదా, వేయించుకుంటా మంచిగా కనిపిస్తాయి. అంటే మంచిగా కనిపిస్తున్నాయి. ఇక సూపర్ అంటే సూపర్ ఉంది అసలు.
చూడడానికి కూడా సూపర్ ఉంది అసలు. వైట్ రైస్ కి బగారా రైస్ కి దేనికైనా బాగుంటాయి. అవును. జ్యోతి బీరకాయ రొయ్యలు కూర అయింది కదా, బీరకాయ రొయ్యలు టేస్ట్ చేద్దామా? సరే అత్తమ్మ. ఎంత బాగుందో అసలు బీరకాయ రొయ్యలు, అసలు తేనె తేనె ఎంత బాగుందో అసలు. అయితే ఎట్లుంది? సూపర్ అసలు. మంచిగా ఏదైనా చుట్టాలు వచ్చిన సాయంత్రం పూట తొందరగా అవుతుంది. ఇదైతే ఇంట్లో ఒక రొయ్యలు రెడీగా ఉన్నాయనుకో తొందరగా అయిపోతుంది. 10 నిమిషాలు ప్రాసెస్.